ఆపరేషన్ సింధూర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆయన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ దివాలా కోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. భారత సైన్యం దెబ్బకు పాకిస్తాన్ కంగు తిని కాళ్లబేరానికొస్తే యుద్ధం ఆపారంటూ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. భారత సైన్యం స్థైర్యాన్ని దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి మాట్లాడడం దారుణమన్నారు కిషన్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆయన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ దివాలా కోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. భారత సైన్యం దెబ్బకు పాకిస్తాన్ కంగు తిని కాళ్లబేరానికొస్తే యుద్ధం ఆపారంటూ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. భారత సైన్యం స్థైర్యాన్ని దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి మాట్లాడడం దారుణమన్నారు కిషన్ రెడ్డి. అంతకుముందు రేవంత్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ శ్రీమతి ఇందిరాగాంధీ గారికి అమెరికాలో సూచన చేసి మేము మధ్యవర్తిత్వం వహిస్తాము అని చెప్పి మీరు యుద్ధాన్ని ఆపాలి అని చెప్పినప్పుడు విస్పష్టంగా మీకు తెల్ల రంగు ఉన్నది కదా అని చెప్పి మా మీద పెత్తనం చెయ్యాలనుకుంటే భారతదేశం సహించదు. మా దేశం యొక్క సమస్యను మా భద్రతను మేమే కాపాడుకోగలుగుతాం, మా దేశాన్ని మేము రక్షించుకోగలుగుతాం. మేమందరం అండగా నిలబడ్డాం కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి సంపూర్ణంగా. మా నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు, మా లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడి మన వీర జవానులను పాకిస్తాన్ మన మీద కాలు దువ్వుతే శాశ్వత గుణపాఠం చెప్పమని అండగా నిలబడ్డాం. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా అమెరికా ప్రెసిడెంట్ ఒత్తిడి తీసుకొచ్చినా, నేను యుద్ధాన్ని ఆపిన, లేకపోతే ఆర్థిక ప్రయోజనాలు నేను దెబ్బతీస్తాను బెదిరిస్తే భారతదేశం లొంగిపోయిందని చెప్పి ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చిందనంటే ఈ దేశంలో నడుస్తున్న ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని విస్పష్టంగా ఈరోజు ప్రజలు భావించవలసిన పరిస్థితి వచ్చింది.